ఏదైతే కాంగ్రెస్ యొక్క ముఖ్య నాయకుడు గతంలో ఆ పార్టీ సంబంధించిన అధ్యక్ష స్థానాన్ని లోక్సభలో ఆ పక్ష నాయకుడిగా వ్యవహరించిన అపోజిషన్ లీడర్గా వ్యవహరించిన మల్లికార్జున్ ఖర్గే అతనంత పెద్ద నాయకుడు కాంగ్రెస్లో ఎవడు లేడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో సభ్య సమాజంతో పాటు ఎవ్వరు కూడా అంగీకరించరు. ఈ దేశంలో యుద్ధోన్మాదాన్ని, మతోన్మాదాన్ని, అలాగే ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలి అని చెప్పి, చంపాలి అని చెప్పి ఒక పిలుపు ఇవ్వటం ఏదైతుందో అత్యంత దుర్మార్గమైన మాటగా మేము భావిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ బీజేపీని పాములతో పోల్చడం అది కూడా మేము తప్పనుకోం. కానీ పాములతో పోలుస్తూ ఆ పాముని ఏ విధంగా చంపాలి అని అనుకుంటారో ఆ విధంగా చంపండి అని పిలుపు ఇవ్వటం ఏదైతుందో దాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మల్లికార్జున ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రాజకీయాల్లో ఇటువంటి నాయకుడు ఉండకూడదు. చంపండి అనే పిలుపు ముస్లిం సమాజానికి ఏ విధంగా ఇస్తాం? ఇది విషయంలో తప్పనిసరిగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాట్లాడాలి. తప్పనిసరిగా ఆ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ దేశంలో ముస్లిం సమాజాన్ని ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ వాళ్ళని చంపండి అని పిలుపు ఇవ్వటం ఏదైతుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. పెద్ద ఎత్తున చట్ట పరిధిలో వాళ్ళపైన శిక్షించాలి అని చెప్పి మల్లికార్జున ఖర్గే తప్పనిసరిగా శిక్షార్హుడు, ఆయన అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి అత్యంత దిగజారుడు మాటలు, తనకి భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా శత్రువులుగా భావించదు, ప్రత్యర్థులుగా భావిస్తారు. కానీ శత్రువులు నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి అని చెప్పే ఆలోచన ఏదైతుందో అది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యంలో. కనుక ప్రజాస్వామ్యానికి పనికి రాడు మల్లికార్జున ఖర్గే అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.